అంటే చాలా బాగుంది గుడి. ఇది ఎంట్రన్స్ అనమాట. చూసారా లోపటంతా ఎంత నీట్గా అంటే ఎలా డెకరేట్ చేశారో మొత్తం. चालू है कहाँ चालू है? चालू है ना? नहीं आपको दिखेगा नहीं. अरे नहीं ना चालू है. हेलो गाइस. सो गाइस ఇప్పుడు మేము रुको ना मेरे को बोलने दो. मैं तेलुगु में बोलूँगा ना, हिंदी समझ में नहीं आएगा, कुछ लोग को ही आएगा. ఇప్పుడు మేము గ్యాంగ్టాక్ నుంచి మళ్ళీ బ్యాక్కి న్యూ జల్పాయిగూడ వెళ్తున్నాం అనమాట. సో వెళ్తూ మేము ఎలా మాట్లాడుకున్నామంటే ట్యాక్సీ వెళ్తూ సైట్ సీయింగ్ అనమాట. అంటే ఏమేమి చూపించగలరో అవి చూపిస్తూ న్యూ జల్పాయిగూడి డ్రాప్ చేయాలన్నమాట. సో బేసికలీ మనం ఎవ్వరు గ్యాంగ్టాక్ తిరగడానికి రావాలనుకున్నా ఆబ్వియస్లీ న్యూ జల్పాయిగూడిలో స్టేషన్లో దిగాలి. మళ్ళీ రిటర్న్ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా న్యూ జల్పాయిగూడి. సో అందుకు మాది గ్యాంగ్టాక్ ట్రిప్ ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ న్యూ జల్పాయిగూడి వెళ్తున్నాం. సో దాన్ని వెళ్తూ దారిలో ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇది ఒక స్పాట్, బుద్ధ టెంపుల్ అనమాట. సో నాకు తెలిసి మీరు ఎప్పుడు గ్యాంగ్టాక్ వచ్చినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ అవుతుంది. సో అందుకు మీకు కూడా చూస్తే మళ్ళీ రిటర్న్ వెళ్తేప్పుడు ఈ స్పాట్స్ అన్నీ చూసుకుని వెళ్ళండి. సో గాయస్ ఇక వచ్చామండి. ఇది గుడి అనమాట. చాలా పెద్ద స్టాచ్యూ. చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎంత పెద్ద స్టాచ్యూ. ఎదురుగా వ్యూస్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అసలు వ్యూస్. ఇది ఓవరాల్ జనాలు అయితే ఎక్కువ లేరు, నార్మల్గానే ఉన్నారు. దీని ఛార్జ్ వచ్చేసి లోపలికి వస్తేప్పటికి 50 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఛార్జ్ పార్కింగ్కి 50 రూపీస్ అనమాట. 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఏదైనా సరే వెహికల్ వేసుకొస్తే మాత్రం మీరు 50 రూపీస్ ఛార్జ్. అండ్ పర్ హెడ్ 50 రూపీస్. ఇది ఇక్కడ వ్యూస్ చూపిస్తాను. ఇప్పుడు వ్యూస్ చూడండి. ఇది కూడా వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. మైండ్ బ్లోయింగ్ అసలు వ్యూస్. का भी मंदिर दिख रहा है यहाँ पर. సో గైస్ ఇది సెకండ్ స్పాట్ అనమాట. దీన్ని 4 ధామ్ అంటారు. క్యా ధామ్ బోలా భయ్యా? నామ్చి 4 ధామ్ అంట. సో ఇది సెకండ్ స్పాట్ అనమాట. రిటర్న్ వెళ్తూ సో మీరు కూడా మేము ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ మీరు కూడా మీకు తెలియకపోతే ఈ వీడియో చూపించి ఈ పేరు చెప్పి అడగండి, నామ్చి 4 ధామ్ అని. సో మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళొచ్చు అనమాట. రిటర్న్ వెళ్తూ ఆన్ ది వేలోనే కాబట్టి ఘాటి దిగుతప్పుడు అనమాట ఇవన్నీ. సో మీరు కూడా వెళ్ళొచ్చు. బాగున్నాయి. ఇది మందిరం అయితే బాగుంది. ఇందాక వెళ్ళింది బుద్ధిస్ట్ మీకు చూపించాను కదా, అది కూడా చాలా బాగుంది. ఇది కూడా బాగుంటుంది. ఒకసారి చూడండి, చూపిస్తాను. బజా చూడండి ఎంత బాగుందో మందిరం. सोमनाथ मंदिर ज्योतिर्लिंग
గైస్ ఇప్పుడు మనం దీనికి ముందు బుద్ధిస్ట్ది గుడికి వెళ్ళాం కదా, అక్కడ మీకు చూపించాను కదా చాలా పెద్ద స్టాచ్యూ అని. అది చూడండి ఇక్కడ నుంచి కొండ మధ్యలో ఎలా కనిపిస్తుందో, ఇక్కడ ఎలా కనిపిస్తుందో కొండ మధ్యన ఒక్కలే ఉన్నారు. బట్ దగ్గరికి వెళ్తేప్పుడు అలా లేదు కానీ, బట్ ఇంత దూరం నుంచి చూసేటప్పుడు చూస్తే ఎలా కనిపిస్తుందో, కొండ మధ్యలో దేవుడు ఉన్నట్టు బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏవేవైతే లింగాలు ఉన్నాయో అన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి, చూడండి ఒకసారి. पेड़ अच्छा लग रहा है. సో గాయ్స్ ఇది పార్కింగ్ అనమాట. సో గాయ్స్ ఇది ఫోర్త్ లొకేషన్ అనమాట. ఈ ఫోర్త్ లొకేషన్ ఈరోజు థర్స్డే కారణంగా సాయి మందిర్ అంటే మాకు 4 స్పాట్స్ చెప్పారు. ఆ 4 స్పాట్స్లో ఇది లాస్ట్ స్పాట్ అనమాట. బట్ గుడి చూడండి, మన సాయి మందిర్ అనమాట, సాయిబాబా గుడి ఎంత బాగుందో చూడండి. మొత్తం గోల్డెన్ కలర్తో చాలా బాగుంది. కొంచెం చూడండి ఎంత బాగుందో చూడండి. గుడి మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట, మొత్తం గోల్డెన్ కలర్తో. ఇప్పుడు దాకా ఇలాంటి గుడి అయితే నేను చూడలేదు, అంటే ఇంత డెకరేషన్గా, ఇంత లగ్జరియస్గా. చూడండి ఎలా ఉందో గుడి, సూపర్, అసలు చాలా బాగుంది. దీనికి ఒక మంచి సినిమాటిక్ వీడియోస్ అవి తీసి మనకి ఇంట్రోలో వేయడానికి బాగుంటుంది. కాబట్టి మీకు లోపలికి వెళ్ళి చూపిద్దాం ఇంకా లోపలంతా ఎలా ఉంటుందో. ఫస్ట్ ఒకసారి మంచి నేను సినిమాటిక్ షార్ట్స్ అవి తీస్తాను, ఓకే. సో గాయస్ ఇదిగోండి గుడి చూసారు ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది గుడి. ఇది ఎంట్రన్స్ అనమాట. फोटो नहीं, मेरा वीडियो चल रहा है. आएंगे हम लोग, नहीं आ रही. कितने का? टिकट नहीं है, हाँ. स्वेच्छा से आपको मेंटेनेंस के लिए जो भी देना है. गाड़ी तो कौन कौन है आपका? हाँ, ये हम लोग 6 लोग हैं. प्लीज क्लोज कौन सा वक्त? ये तो वो है सत्य साई बाबा है. बनवाया ना, ये सत्य साई बाबा है. इसको कहीं बनवाया है. इन्हीं का सब कष्ट करता है. जय साई राम, ओम साई राम, साई राम, साई राम.
సో గైస్ ఫొటోస్ ఇక్కడ అలౌ చేయట్లేదు, బట్ వాళ్ళు చూడకుండా నేను తీస్తున్నాను అనమాట. సో లోపల గుడి ఇలా ఉంది చూడండి, లోపల గుడి ఇలా ఉందన్నమాట. ఎక్దమ్ సైలెంట్ అనమాట. లోపల ఖుష్బు ఎలా వస్తుందంటే, అంటే స్మెల్ ఎలా వస్తుందంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది స్మెల్. ఇదిగోండి చాలా పెద్ద గుడి, చాలా సైలెన్స్గా, చాలా నిశ్శబ్దంగా ఉంది. గుడి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్లీజ్ కంపల్సరీ ఇటుపైకి వస్తే మాత్రం కంపల్సరీ రండి. ఇక్కడ రాసింది చూసారా, యువర్ మొబైల్ ఫోన్ క్లోజ్. పైన కూడా ఉంది. సో పైకి వెళ్తున్నాం మనం, చూద్దాం పైన ఏముందో. నేను సీక్రెట్గా తీస్తున్నాను అన్నీ. बंधन बांधा पूरा इसे यहाँ प्रसादी बनता होगा आज के दिन मालूम मिलेगा. हेलो సో గాయస్ ఇది పైన ఉందన్నమాట గుడి. ఎలా ఉంది చూస్తున్నారు, మొత్తం చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఈ గుడి మెయింటెనెన్స్ వాళ్ళ పిల్లలు అనుకుంటాను. లోపల గాయస్ చూసారా, లోపలంతా ఎంత నీట్గా అంటే ఎలా డెకరేట్ చేశారో మొత్తం. ఎక్దమ్ పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది.